సర్వోన్న సర్వోన్నతుడును మహాగణుడవైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయ కాలమున మొబైల్ ఆరాధనలో పాలిభాగస్తులైన తోటి దైవ సేవకులకు సహోదరి సహోదరులకు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానిస్తున్న మిత్రుడు రమేష్ బాబు గారికి కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వక వందనాలు. ఇలాగా మీతో కలిసి ఉదయ కాలమున దేవుని స్తుతించుటకును ఘనపరచుటకును దేవుడు నాకు మీకు అందరికి అనుగ్రహిస్తున్నందుకు దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ప్రతి ఉదయ కాలమున మొబైల్ ఆరాధన ద్వారా అనేకులకు ఆత్మీయ విషయాలు, ఆత్మీయ ప్రోత్సాహము అందించుటకు ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియులు రమేష్ బాబు గారికి, అలాగనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అనేకులు దేవుని వాక్యాన్ని వింటున్నారు, ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తూ ఈ చక్కని ఏర్పాటు ప్రయాసము అది ప్రభు నామములో అనేకులకు దీవెనకరంగా, ప్రభుకు మహిమకరంగా ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ఆశీర్వాదం మెండుగా కలగాలని ప్రభు సేవకుడుగా కోరుతున్నాను. ప్రియులారా, వాక్య భాగంలోనికి వెళుదాం. మన అనుదిన జీవితములో దేవుని వాక్యం చేత ప్రతి దినము ప్రతి క్షణము మనము ఆనందించాలి, ఆస్వాదించాలి. అలాగునే వాక్యానుసారంగా మన జీవితాలను మనము ప్రభులో కట్టుకొనుటకు మనం ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. కాబట్టి ప్రియులారా, గమనించండి, ప్రభు మనను ఏర్పరచుకున్న ఏర్పాటు, ప్రభు మనను పిలుచుకున్న పిలుపు నిజంగా మనం ఎందు నిమిత్తమో పిలవబడ్డాం. మన యొక్క పిలుపు యొక్క ఏర్పాటు ఏమై ఉన్నది? ఉదయ కాలమున నన్ను ఈ యొక్క మొబైల్ ఆరాధనలో పిలిచారు. దీని నిమిత్తము, ఆ ఒక పని నిమిత్తము ప్రత్యేకించుకున్నారు. ఏమిటి అనగా, కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని పంచుకొనుట కొరకు నన్ను పిలిచారు. పిలిచిన ఆ ఏర్పాటులో నా ఏర్పాటు ఏంటంటే వాక్య సందేశాన్ని ఇవ్వడమే నా యొక్క ఏర్పాటు చేసి ఉన్న విధానం. అలాగునే ప్రభు చేత మనమందరము పిలువబడ్డాం, కానీ పిలువబడిన మనమందరము ఒక్కొక్క పని నిమిత్తము అనే విషయాన్ని ప్రతి క్రైస్తవుడు, ప్రతి దైవజనుడు గుర్తిరిగినప్పుడు ఆ పని పరిపూర్ణమవుతుంది, దేవుని ఉద్దేశము పరిపూర్ణమవుతుంది. ఇది ఎరగక మన ఆత్మీయ జీవితములో మనం దాన్ని గ్రహించక, మన యొక్క ఆత్మీయ ఎదుగుదలలో మనం దాన్ని యోచించక, ప్రభు పిలిచాడు అనే ఒక ధోరణితో గనక మన జీవితాల్లో మనం జీవిస్తూ ఉంటే, మన యొక్క కార్యం అనగా దేవుడు మన ద్వారా చేయాలనుకుంటున్న కార్యము ఏమిటో మనం యోచించకపోతే నీవు పిలువబడిన పిలుపుకు ఫలితం ఏమీ లేకుండా ఉంటది. కాబట్టి అపోస్తుడైన దైవజనుడు పేతురు గారు తన 2వ పత్రికలో ఈ మాటను వ్రాయిచున్నాడు. గమనించండి దయచేసి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం అక్కడ మనం చూచినట్టయితే 10వ వచనం, అందువలన సహోదరులారా, మన పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, మహిమ కలిగిన మా తండ్రి, మమ్మును పిలిచావు, కానీ ఎందు నిమిత్తము మీరు మమ్మను పిలిచారో అది మేము గుర్తెరుగుటకు నీ లేఖనాల ద్వారా మీరు మాకు బయలుపరుస్తున్నందుకు స్తోత్రాలు. వినుచున్న మేమందరము దేవా, నీ యొక్క సంకల్పము, నీ చిత్తము, నీ ఏర్పాటును మేము గ్రహించి దానిలాగా పరిగెత్తుటకును బలపరచబడుటకును మీ కృప, మీ ఆత్మ నడిపింపు సహాయము మాకు దయచేయమని
ప్రతి క్రైస్తవుడు ఈ విషయములో యోచన కలిగి నీలో నిలబడుటకును పరిగెత్తుటకును ప్రయాసపడుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఇగో నీ దిన సేవకుడు ప్రభువా ఈ రీతిగా నీ సన్నిధిలో ఈ రీతిగా నీ వాక్యను పంచుకున్నట్టులో అల్పుడి నన్ను ఎన్నుక చేసుకున్న నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త విషయాలు మీరు మహిమ పొందమని యేసు నడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించండి, మరి అపోస్తుడైన పేతురు మరి సంఘానికి దేవుని యొక్క పిలుపు యొక్క ఏర్పాటు, దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే కాలింగ్ అండ్ ఎలక్షన్. దేని కొరకు మనము ఎన్నిక చేయబడ్డాం, పిలువబడ్డాం. దేని కొరకు పిలువబడ్డాం? ఏ పని నిమిత్తం మనం పిలువబడ్డాం? వారి వారి యొక్క పని, వారి వారి యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చబడుటకు దేవుడు ప్రతి క్రైస్తవుని, ప్రతి సేవకుని ఆయన పిలుచుకున్న ఉద్దేశం, ఏర్పాటు మనం కన్ఫర్మ్ చేసుకుంటే ఆ పనిలో మనం చాలా చక్కగా పరిగెత్తగలం, ప్రయాసపడగలం, రాణించగలం. క్రీస్తు యుద్ధ బహుమానం కూడా మనం పొందుకోగలం. కాబట్టి ఉదయకాలమున మనం ఆలోచించుదాం, లేఖనాలను బట్టి మనం గ్రహించుదాం. అపోస్తుడైన పేతురు చెప్తున్నట్టుగా దేని నిమిత్తం మనం పిలువబడ్డాం, ఆ పిలుపు ఏర్పాటును నిశ్చయం చేసుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి, జాగ్రత్త పడుడి అంటున్నాడు. అలాగ జాగ్రత్త పడకపోతే మన యొక్క పని యొక్క ఫలితం, మనం పిలువబడిన యొక్క ఫలితం శూన్యమై ఉంటుందేమో. అందుకనే పేతురు గారిని దేవుడు పిలిచాడు. అతని ద్వారానే మనం నేర్చుకుందాం. పేతురు గారిని దేవుడు పిలిచిన ఉద్దేశంతో ఆయన ఒక కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. పేతురు, నేను నిన్ను ఎందుకు పిలిచాను, నువ్వు ఏ స్థితిలో నుండి పిలువబడ్డావు, పిలువబడ్డానికి కారణం ఏంటి, ఎందు నిమిత్తం నువ్వు పిలువబడ్డావు అనే విషయాన్ని ప్రభువు పేతురుకు పదే పదే అనేక మార్లు తన యొక్క సంకల్పాన్ని, తన ఉద్దేశాన్ని, పేతురు పట్ల కలిగి ఉన్న ఒక గొప్ప ప్రణాళికని దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. చూద్దాం లేఖనంలో నుంచి. ప్రభు బిడ్డలారా, లూకాసు వార్త 5వ అధ్యాయం 10వ వచనం. అక్కడ ప్రభువైన యేసు క్రీస్తు మరి పేతురును పిలిచాడు, నా వెంబడి రమ్మన్నాడు. ఎందుకు రమ్మన్నాడు? అదొక కారణం ఉంది. వెంబడి రమ్మన్నాడంటే కారణం లేకుండా దేవుడు అతన్ని పిలవలేదు. చూడండి ప్రియులారా, అలాగున సీమోను కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఇందువని సీమోనుతో చెప్పెను. దేవుడు పేతురును పిలుచుటకు గల కారణం ఏమిటంటే ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ పిలుపులో ఒక ఏర్పాటు ఉన్నది. నిన్ను పిలుచుచున్నది దేని కొరకంటే మనుషులను పట్టేవాడిగా నేను మారుస్తాను, నేను నిన్ను సామర్థ్యవంతునిగా చేస్తాను. కన్ఫర్మ్, ఒక డిక్లరేషన్. సో ప్రతి క్రైస్తవుని, ప్రతి సేవకుని పట్ల దేవుడు ఆయన కలిగి ఉన్న ఉద్దేశం. కాబట్టి వాక్యం వినుచున్న తోటి దేవుని బిడ్డలారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నన్ను పిలిచాడు అని నువ్వు నమ్మితే, పిలువబడిన మనమందరి కొరకు ఒక ఏర్పాటు దేవుడు కలిగి ఉన్నాడు. దాన్ని గుర్తెరగాలి. గుర్తెరగనప్పుడు మనం ఏం చేస్తున్నామో, ఎలా పరిగెత్తుతున్నామో మనకు అర్థం కానప్పుడు మనం ఏం చేస్తున్నదో సమాజానికి కూడా అర్థం కాదు. కాబట్టి
పేతురును దేవుడు పిలవడానికి గల కారణం ఏంటంటే మనుషులను పట్టేవానిగా దేవుడు చెప్తున్నాడు. ఇలాగా ఆయన విషయంలో దేవుడు తరచుగా వ్యక్తపరుస్తూ వచ్చాడు. గమనించుదామా ప్రభు బిడ్డలారా? మత్తయి సువార్త 16వ అధ్యాయం, అక్కడ కూడా యేసు ప్రభు చెప్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం మరియు 18వ వచనాన్ని మనం చూసినట్టయితే, అందుకు యేసు, సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించిదవో అది పరలోకమందు బంధింపబడునని, భూలోకమందు దేని విప్పుదవో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పెను. చూసారా? పేతురును పట్ల దేవుడు ఒక చక్కని ఏర్పాటు, చక్కని ఒక ప్రణాళిక. పేతురు పట్ల ఒకటే కాదు, పేతురులాగా మనం అందరం పిలువబడ్డాం. నిజంగా ఈరోజు అలాగా నీ పిలుపు యొక్క ఏర్పాటు ఏమిటో ప్రతి క్రైస్తవుడు గ్రహించవలసిందిగా మరీ జాగ్రత్త పడుడని అపోస్తుడైన పేతురు గారు చెప్తున్నాడు. ఒక ఉద్దేశం కొరకు పేతురును దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. నువ్వు ఇక నుంచి సీమోను కాదు, పేతురు అనబడదు. దాన్ని గ్రీకులో పెట్రోత్ అంటారు, అనగా చిన్న రాయి. మనమందరము క్రీస్తు సంఘము పరిపూర్ణమగునట్లుగా క్రీస్తు అనే బండ మీద మనమందరము ఒక్కొక్క రాయి వలె. అందుకనే పేతురు తన పత్రికలో ఆయన ఈ మాటను తెలియపరుస్తుంటాడు. చూడండి ఒకసారి, మనకందరికీ సుపరిచితమైన మాటే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 4వ వచనం, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభునొద్దకు ఆత్మ సంబంధమైన, గమనించండి, రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారమై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లుగా మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలా అనగా, ఇదిగో నేను ముఖ్యముగా ఏర్పరచబడినది అమూల్యమునగున మూలరాతిని తీసి సియోనులో దాన్ని స్థాపించి ఉన్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడును అను మాట లేఖనమునందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఈ ఘనత కలదు. విశ్వసింపని వారైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను. చూశారా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా? మరియు అది అడ్డురాయును అడ్డుబండయు ఆయను. కాబట్టి ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, సజీవమైన రాళ్ళు, క్రీస్తు బండ మీద మొదటి పునాది యేసు. ఆ బండ మీద పేతురు నీ ద్వారా నా సంఘ స్థాపాన్ని నేను ప్రారంభిస్తాను. దేవుడు ఎవరిని ఎలాగా ఏర్పాటు చేసుకుంటున్నాడో అది మనం గ్రహించాలి. ప్రతి క్రైస్తవునికి ఈ బాధ్యత ఉన్నది. తన పని, తన కర్తవ్యం
గుర్తెరగకపోతే గురి లేని వాడు అంటారు. గురి లేని వాడిని ఏమంటారంటే గుడ్డివాడు అంటాడు. చాలా మంది క్రైస్తవులు ఈ రోజుల్లో గురి లేని స్థితిలో ఉన్నారు. ఏం చేస్తున్నామో, ఎలాగ పరిగెత్తున్నామో, యేసు ప్రభుని పాటలు పాడము, ఆరాధించడము, కానుకలు ఇవ్వడము, వచ్చిన మందిరంలో వెళ్ళి వాక్యం వినడమే కాదు, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క రాజ్యములో ప్రతి వారు ఒక్కొక్క పాత్ర పోషించువారై ఉన్నారని ప్రభు లేఖన ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. అందుకనే ఇక్కడ అయితే మీరు ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులో మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచుర చేయు నిమిత్తం, గుణాతిశయములను ప్రచుర చేయు నిమిత్తము మనమందరము పిలువబడ్డాం. మొబైల్ ద్వారా ఈ పరిచర్య జరగాలని ప్రియులను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. వారిలో మనలందరినీ ఒక్కొక్క పాత్రగా, కొందరు పాటలు పాడడానికి, మరి నడిపించడానికి, వాక్య సందేశాన్ని ఇవ్వడానికి, తర్వాత ఎడిటింగ్ చేసి దాన్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి, ఇలాగా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పని నిమిత్తం. అలాగనే విశ్వాసిగా నా బాధ్యత ఏమై ఉన్నదో అది గుర్తిరిగినప్పుడే పని ఫలితం, అది అభివృద్ధి, అది ఆత్మీయ ఎదుగుదలకు, అనేకులకు ఆశీర్వదకరంగా మన ముందుకు సాగిపోదు. కాబట్టి స్పష్టంగా పేతురును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, పేతురు గాని ఎందుకు పిలుచుకున్నాడు, దేవుడు చక్కగా అతన్ని ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా పేతురయ్యా, నీవు మనుషులు పట్టేవాడిగా, నీ ద్వారానే నేను సంఘము కట్టేవానిగా. అందుకని పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మతో శక్తి పొందుకున్నప్పుడు మొట్టమొదటిగా పేతురు సువార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. పేతురు లేచి నిలబడి ఇలాగ మాటలాడెను అనే వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులరా, కారణం ఏంటంటే దేవుడు పేతురు ఉద్దేశం ఇది కలిగి ఉన్నాడు. చూడండి, దయచేసి మన లేఖనాలు చూసినట్టయితే లూకా సువార్త 22వ అధ్యాయము, అక్కడ మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. లూకా సువార్త 22వ అధ్యాయము చూచినట్టయితే 31వ వచనం, సిమోను సిమోను, ఇదిగో సాతాను మిమ్మును బట్టి గోధుమల వల్లే చల్లుటకు మిమ్మును కోరుకొనేను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరును స్థిరపరచుమని చెప్పెను. చూసారా, పేతురును దేవుడు ముందు జరగబోయే విషయాల విషయంలో కూడా మేల్కొల్పుతున్నాడు. అయ్యా పేతురు, మిమ్మల్ని సాతానుడు అనేక రకాలుగా శోధించినది, జల్లెడ పట్టినది. మిమ్మల్ని నా యొద్ద నుండి దూరం చేయుట కొరకు, మిమ్మల్ని నా యొద్ద నుండి నివారించుటకు, దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశాన్ని చిన్నాభిన్నం చేయుట కొరకు వాడు అనేక మార్లు మిమ్మల్ని శోధించాడు, జల్లెడ పట్టాడు. కానీ మీ నమ్మిక తప్పిపోకున్నట్లు మీ పక్షము నన్ను దేవుని దగ్గర విజ్ఞాపన చేశాను. నువ్వు స్థిరపడిన తర్వాత, నీవు మనసు మరలా మార్చుకొని నిలబడిన తర్వాత, దయచేసి నీ సహోదరుల పట్ల నువ్వు బాధ్యత కలిగి వారిని స్థిరపరచు, బలపరచు. దేవుడు చెప్తున్నాడు. నిన్ను ఈ విషయాన్ని ఎందుకు తెలియపరుస్తున్నానంటే, దేని నిమిత్తం నువ్వు పిలబడ్డావో, దేని నిమిత్తము దేవుని చేత మీరు ఎన్నిక చేయబడ్డారో ఆ విషయాన్ని మీకు స్పష్టంగా నేను తెలియపరుస్తున్నాను. మీరు ఎలాగా బలహీనులవుతారో, తర్వాత నువ్వు ఎలా బల పొందుతావో, బల పొందిన తర్వాత నీ సహోదరులను నీవు స్థిరపరచు. పిలువబడింది మనము కొన్నిసార్లు అలాంటి పని నిమిత్తం కూడా. సంఘములో కొందరు బలహీనులుగా ఉంటారు,
సేవకులు బలహీనులైపోతారు. ఎవరు వాళ్ళని ప్రోత్సహించే వారు ఉంటారు, వాళ్ళ విషయాలు ఎవరు పట్టించుకుని వాళ్ళు ఉంటారు. కానీ ఒక ఆత్మీయమైన సహోదరుడుగా, ఒక ఆత్మీయమైన తోటి దైవ సేవకుడుగా ఆ సేవకుని పురిగొల్పుటకు మనం సిద్ధపడాలి, ప్రోత్సహించాలి. దేవుని సేవలో వారిని తిరిగి తీసుకురావటం కొరకు దేవుడు బలవంతులను వాడుకున్నటకు ఇష్టపడుతున్నాడు. అందుకనే పేతురు అంటున్నాడు, నువ్వు బలపరచబడిన తర్వాత, నువ్వు స్థిరపడిన తర్వాత ఖచ్చితంగా నీ సహోదరులను సమకూర్చాలి, నీ సహోదరులను నువ్వు స్థిరపరచాలి. వారు నీతో పాటు దేవుని రాజ్య సువార్తను, దేవుని యొక్క సంఘ స్థాపనలో వారు కూడా పాత్రులై ఉండాలి. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ రోజులో ఎంతమంది ఇలాంటి బాధ్యతను కలిగి ఉన్నారు? తోటి సేవకులను ప్రోత్సహించేవారు ఉన్నారు, తనతో పాటు వచ్చినారు సేవలు, తనతో పాటు వచ్చారు ఆత్మీయ సంఘములు. కానీ విశ్వాసులు తమ మట్టుకే తాము చూసుకుంటున్నారు కానీ, తమ మట్టుకే తాము చూసుకుంటున్న దైవజనులు కానీ తోటి దైవ సేవకుని బలపరచాలి, ప్రోత్సహించాలి. ఆయన సంఘానికి, ఆయన యొక్క కుటుంబానికి ఆత్మీయమైన మెలకువలు నేర్పించాలనే ఒక ఉద్దేశాన్ని పేతురు నేను బలపరుస్తున్నది ఎందుకు తెలుసా? నీ తోటి సహోదరులను నువ్వు బలపరచాలని, నీ తోటి సహోదరులను పురికొల్పాలని. ఈ దినాలు ఎక్కడ కనబడుతుందండి? కానీ ఈ మొబైల్ ఆరాధన ద్వారా చాలా చక్కని పరిచర్య మన సహోదరుడు నిర్వహిస్తున్నాడు. ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి ఒక ఆత్మీయమైన ఎదుగుదల విషయములో ఆలోచన కలిగి ఉంటే ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. ఈ రోజులో వాళ్ళకు వాళ్ళే గొప్ప వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళే గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. కానీ తోటి సేవకుని ఎంకరేజ్ చేద్దాం, తోటి విశ్వాసాన్ని ప్రోత్సహించుదాం, వారిని కూడా ఆత్మీయ స్థితిలో ఎదిగించేటట్టుగా మనం కొంత సమయాన్ని ఇచ్చి వారి జీవితాన్ని మెరుగుపడేటట్లుగా ఆలోచన చేసేవారు ఎంతమంది ఉన్నారు? ఎక్కడ చూసిన స్వార్థం. అందుకనే దేవుడు వాక్యం చెప్పాడు, స్వార్థపరులు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు. ఎంత స్వార్థం ఉందంటే, నాకంటే ఎక్కువ వాక్యం చెప్పేస్తాడేమో, నాకంటే ఎక్కువ పాట పాడేస్తాడేమో, నాకంటే ఎక్కువగా అయిపోతాడేమో అని ఒక సేవకుని డిస్కరేజ్ చేయడం, ఒక విశ్వాసిని డిస్కరేజ్ చేయడమో కానీ తప్ప వారిని లేపుదాం, వారిని నిలబెట్టుదాం. యేసు ప్రభు చెప్తున్నాడు, పేతురయ్యా, నేను బలపరిచేది ఎందుకు తెలుసా? ఈ విషయం నీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీ మట్టుకు నువ్వు పరిగెత్తావు, నీ తోటి వారిని కూడా బలపరచమని ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని మన పిలుపు యొక్క ప్రత్యేకత దేవుడు మనను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రోత్సహించాలి, పురికొల్పాలి, వారి విషయములో శ్రద్ధ కలిగి ఉండాలి. గమనించండి, చివరిగా మరి ప్రభు బిడ్డలారా, మనం చూచినట్టయితే నీ సహోదరులను స్థిరపరచు. ఎవరైతే మనం చూచినట్టయితే యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. పిలుపు యొక్క ఏర్పాటు ఇది. యేసు ప్రభు పేతురును చెప్తున్నాడు, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్టయితే అక్కడ ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నాం. వారు భోజనము చేసిన తర్వాత సీమోను పేతురును చూచి, యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదువు ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను.
చివరిగా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నా గొర్రె పిల్లలను మేపుము. పేతురును దేవుడు వెంబడిస్తూ వెంటాడుతూ నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాననే విషయాన్ని మరచిపోకుండా మరలా జ్ఞాపం చేస్తూ పురిగొల్పుతున్నాడు. ఈరోజు ఈ సందేశము ఎందుకంటే, ఒకవేళ నీ జీవితములో దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, నీ పిలుపు యొక్క ఏర్పాటు చాలా మట్టుకు మరిచిపోయి మనం ఎంతవరకు అయినామంటే అదివార క్రైస్తవులుగా అయినాం, లేకపోతే క్రిస్మస్ క్రైస్తవులు అయిపోయినాం. చాలా మంది సేవకులు కూడా వాళ్ళతో నాకేం పని, ఆ సేవకుడితో నాకేం పని, నా సేవ ఏదో నేను చేసుకుంటే సార్లే, ఆయన్ను ప్రోత్సహించవలసిన అవసరం ఏంటి, ఆయనతో సాహసం చేయవలసిన అవసరం ఏంటి. కొంతమంది ఇలాగా సేఫ్ సైడ్ లో చేసుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. అది దైవ చిత్తం కాదు, అది దైవ పిలుపు కాదు. పిల్లలు పేతురు అనుకుంటే ఎట్లా? అందుకనే పేతురును దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. పేతురయ్యా, ఇగో నీవు నిజంగా నన్ను ప్రేమించున్నావంటే నా గొర్రె పిల్లలను మేపో. తన తొలి పరిచర్యలో 3.5 సంవత్సరాల పరిచర్యలో కొన్ని ఆత్మలు ప్రభు రక్షించాడు, కొందరు ఏర్పరచుకున్నాడు. వారందరి విషయంలో బాధ్యత కలిగి నువ్వు నడవాలి పేతురయ్యని జ్ఞాపం చేసుకుంటూ వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు. కాబట్టి ఉదయకాలం ఈ వాక్యం ఇచ్చిన దేవుని పిల్లరా, మనము ఖచ్చితంగా ఒక పని నిమిత్తము పిలువబడ్డాం, ఏర్పాటు చేయబడ్డాం. దాని గుర్తెరిగి గ్రహించి నీవు నేను పాటుపడినప్పుడు దేవుని పరిచర్య వృద్ధి చెందుతుంది. ఆత్మీయులు స్థిరపరచబడి వారు బహుగా ఫలించెదరు. అందుకని పేతురును దేవుడు జ్ఞాపం చేసుకుంటున్నాడు. నువ్వు మనుషులను పట్టేవాడిగా, నీ ద్వారానే, నీ మీదనే సంఘాన్ని నేను కట్టాలనుకుంటున్నాడు. నేను నీకు ఇస్తున్న అథారిటీ, నీ ఎదుట ఏది కూడా నిలబడదు. అందుకనే పేతురును తీసుకెళ్లి జైల్లో పెట్టిన సంఖ్యలు ఊడిపోయినాయి, ద్వారములు తెరవబడ్డాయి. ప్రభు బిడ్డలారా, పేతురు ప్రార్థన చేస్తుంటే, పేతురు ఉన్నటువంటి వాక్యం వెలువడుతుంటే అనేక వేల మంది ప్రభు తట్టు తిప్పబడ్డారు. దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి, దాన్ని తగినట్టుగా ఆయన పరిగెత్తాడు కాబట్టి దాన్ని పరిపూర్ణముగా ముగించుకోగలిగాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుని పట్ల దేవుని యొక్క ఏర్పాటు ఉన్నది. అది ఆలోచించుదాం, యోచించుదాం, తెలుసుకుందాం. నీవు నా గొర్రె పిల్లలను మేపుము. మేపడమే కాదు, దాన్ని కాయమని కూడా మరలా మనం చూస్తున్నాం. గమనించండి. నువ్వు ఎరుగుదువు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పాను. మేపడమే కాదు, కాయాలి. అవి చెదిరిపోకుండా, పతనం కాకుండా, చల్లాచెదరం కాకుండా వాటి విషయంలో కూడా నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. ఒక కన్ఫర్మేషన్. కాబట్టి ఉదయ కాలమున ప్రభు వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మన యొక్క పిలుపు ఏమిటో గుర్తెరగావా? సంఘములో ఆరాధన నడిపించడానిక? సంఘములో నీ పాత్ర ఏంటి? పాటలు పాడడానిక? పరిచర్య చేయడానిక? సేవకులను ప్రోత్సహించడానిక? సేవకులను ఆదరించడానికి? ఒక సేవకుని పని తోటి విశ్వాసులను, తోటి సేవకులను ఇది ఎప్పుడైతే గుర్తెరుగుతారో, అవసరాని కోసం కాదు గాని దేవుని పని నిమిత్తము తోటి సేవకులను మనం పురిగొల్పాలి. తోటి విశ్వాసులను ఆ పని నిమిత్తం వారిని సామర్థ్యవంతులుగా చేయవలసిన ఆ పిలుపు, ఆ బాధ్యత ఎదిగిన ప్రతి క్రైస్తవునికి, ప్రతి సేవకునికి ఉన్నదనే సత్యాన్ని మనము పేతురు ద్వారా గుర్తెరుగుదాం. ప్రభు నిన్ను పట్టినది ఎందుకు, పిలిచింది ఎందుకు, అతన్ని పురిగొల్పుచున్నది ఎందుకు? ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి ఉదయ కాలమున
ఈ మొబైల్ ఆరాధన ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే మనం బలపరచబడి మన తోటి సంఘముని గాని సేవకులను గాని బలపరచడం, ఆ పిలుపు ఏర్పాటు ఎవరైతే నిశ్చయం చేసుకుంటారో ఖచ్చితంగా పని విస్తరించబడుతుంది, పని ఫలసాధకం అవుతుంది. దేవుని సంఘము పటిష్టముగా బలంగా దేవునికి మహిమకరంగాను యావత్ సమాజానికి క్షేమకరంగా ఉంటుందని విశ్వసిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే. సర్వోన్నతుడా, మహిమ కలిగిన మా తండ్రి, మా జీవితములో నాయన మీరు ఇచ్చిన రక్షణ, మీరు ఏర్పాటు చేసుకున్న ఏర్పాటును, మీ పిలుపును, ప్రత్యేకతను దేవా, పేతురు పట్ల నువ్వు ఏం కలిగి ఉన్నావో దాన్ని నీ లేఖనాల్లో మీరు నైనా మరి తండ్రి తెలియపరిచి ఉన్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి వారి పట్ల నీ ఏర్పాటు, ప్రతి వారి పట్ల నీ పిలుపు యొక్క ప్రత్యేకత కలిగి ఉన్నావని విషయాన్ని గుర్తిరుగుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. గ్రహించి గుర్తిరిగి అలాగ తండ్రినైనా ప్రతి ఒక్కరునైనా పాటుపడేవారిగా మీరు కృప చూపించండి. ఇతను బలపరిచేవారిగా, స్థిరపరిచేవారిగా, వారిని నాయన సమకూర్చేవారిగా, వారిని ప్రభు పురికొల్పేవారిగా మమ్మలందరినీ నీ సాధనంగా బలముగా మీరు వాడుకోవాలని కోరుతున్నాను. దేవా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నా నా ప్రియ దేవుని బిడ్డలందరినీ ప్రభు వారిని బలపరచు దేవ, బలపరచు దేవ. ఎగువనైనా ప్రత్యేకంగా వారిని ఏ పని నిమిత్తం అయితే మీరు ఏర్పరచుకుని ఉన్నారు వారు గుర్తెరిగి దాని విషయమై పరిగెత్తుటకు మీరు సహాయం చేయండి, పాటుపడుటకు మీరు సహాయం చేయండి. అటువంటి ఆత్మ అభిషేకముతో నీ బిడ్డను బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా ప్రియులను దీనిలో పాలిభాగస్తులై ప్రోత్సహిస్తూ సహకరిస్తున్న ప్రతి సేవకుని, ఆత్మీయ సహోదరుని మీరు ఇంకను బలపరిచి రానున్న దినాలు ఈ పరిచర్య ఇంకా ఫలభరితగా మీరు సహాయం చేయండి. వేకువని నీ సన్నిధిని వెదికిదను దావీదులాగా ప్రభు ప్రతి ఒక్కరు వెదుగుటకు కృప చూపి సహాయం చేయండి. మహిమ తెచ్చుకోమని ప్రియరక్షకుడు విమోచకుడు అయిన యేసు నడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సర్వోన్నతుని దేవుని మహాప్రేమ, మన రక్షకుడైన యేసు వారి కృపా కనికర వాత్సల్యత నిత్యము మనకు తోడై ఉండి సర్వసత్యములు నడిపిస్తున్న పరిశుద్ధాత్మని ఆదరణ, అన్యుత సన్నిధి సహవాసం నీ పిలుపులో ప్రత్యేకించబడి దాని కొరకు పరిగెత్తుటకు నిశ్చయించుకున్న నీ బిడలకు, వారి కుటుంబాలకు, సంఘానికి రాకడ వచ్చు పర్యాంతర వరకు అలాగ వారు పరిగెత్తినట్లు బలపరిచి కాపాడి వర్తిల చేయునుగాక. ఆమేన్, ఆమేన్. చాలా వందనాలండి అందించినటువంటి